హలో ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోలో మనం డ్యూయల్ నేచర్ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కాన్సెప్ట్ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేసాం. దాంట్లో ఐన్స్టైన్ గారు లైట్ అనేది ఫోటాన్ పార్టికల్ ఫామ్లో ట్రావెల్ చేస్తుంది, దాన్నే ఫోటాన్ అని అంటామని చెప్పారు. అలానే ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ గురించి కూడా బ్రీఫ్గా డిస్కస్ చేసాం. ఈ వీడియోలో ఈ టూ కాన్సెప్ట్స్ని బేస్ చేసి నీల్స్ బోర్ అటామిక్ మోడల్ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ విల్ బి ఇన్ 1913 డానిష్ సైంటిస్ట్ నీల్స్ బోర్ ప్రపోజ్ చేశారు ఆ హైడ్రోజన్ అటామిక్ మోడల్ గురించి. ఆటమ్ యొక్క స్ట్రక్చరు ఇలా ఉంటుందని నీల్స్ బోర్ గారు కొన్ని పోస్టులేట్స్ అయితే ఇచ్చారు, విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అవి చూసుకుంటే ద ఫస్ట్ పోస్టులేట్ ఏంటంటే న్యూక్లియస్, అటామిక్ స్ట్రక్చర్లో న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతూ ఉంటాయని మనం తెలుసుకుందాం. నీల్స్ బోర్ గారు ఏం చెప్పారంటే ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూనే తిరుగుతాయి, కాకపోతే అవనేవి ఒక ఫిక్స్డ్ ఆర్బిట్లో ఉంటాయి అని చెప్పారు. ఆర్బిట్ ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటాయి కదా, అవి ఫిక్స్డ్ ఆర్బిట్లోనే రివాల్వ్ అవుతాయి అని చెప్పారు. వాటినే స్టేషనరీ ఆర్బిట్స్ అని అంటాము అని కూడా నీల్స్ బోర్ గారు ప్రపోజ్ చేశారు. ఇది ఫస్ట్ పోస్టులేట్. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఆర్బిట్లో ఎలక్ట్రాన్స్ ఉన్నంత వరకు అవి ఎనర్జీని లూజ్ చేయవు, ఎప్పుడు దిస్ నాట్ లూజ్ ఎనర్జీ. ఓకే, సో ఆటమ్స్ అనేవి స్టేబుల్గా ఉంటాయి. సెకండ్ పోస్టులేట్స్ ఏంటంటే క్వాంటైజేషన్ ఆఫ్ ద యాంగులర్ మొమెంటం. అంటే ప్రతి ఎలక్ట్రాన్కి యాంగులర్ మొమెంటం ఉంటుంది. ఆ యాంగులర్ మొమెంటంలో క్వాంటైజేషన్ జరిగితే అప్పుడు ఆ ఎలక్ట్రాన్ అనేది ఒక ఫిక్స్డ్ ఆర్బిట్లో ట్రావెల్ చేస్తుంది. సో ఫిక్స్డ్ వాల్యూస్ ఉన్న మాత్రమే ఆ ఆర్బిట్లో ఉండడానికి పాసిబుల్ అవుతుంది. ఈ క్వాంటైజేషన్ ఆఫ్ ద యాంగులర్ మొమెంటంకి ఫార్ములా వచ్చేసి mvr = nh/2π. m అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, v అంటే వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్, r అంటే రేడియస్ ఆఫ్ ఆర్బిట్, అండ్ n అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, h అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ యాంగులర్ మొమెంటం నెంబర్ క్వాంటైజేషన్. సో ఈ వాల్యూస్ బట్టి ఫిక్స్డ్ ఆర్బిట్లో ఎలక్ట్రాన్స్ ట్రావెల్ చేస్తాయి అని సెకండ్ పోస్టులేట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎప్పుడైనా లైట్ ఆటమ్ మీద ఫాల్ అయినప్పుడు దాంట్లో చేంజెస్ ఆర్బిట్స్లో కానీ, ఎందుకంటే ఆర్బిట్లో అన్ని స్టేషనరీగా ఉంటాయి కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేవి డస్ నాట్ లూజ్ ఎనర్జీని లూజ్ చేయవు కాబట్టి మరి చేంజెస్ ఏం కనపడవచ్చు అన్నదానికి థర్డ్ పోస్టులేట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏం చెప్పారంటే ఫస్ట్ స్ట్రక్చర్ చూద్దాం. ఇది న్యూక్లియస్ అనుకుంటే దీని చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి ఫిక్స్డ్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతూ ఉంటాయి అనుకున్నాం కదా. సో ఫస్ట్ ఆర్బిట్ వచ్చేసి n1, ఇది ఫస్ట్ ఆర్బిట్, అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఫస్ట్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతున్నాయి. ఓకే, ఇది n2, ఇది n3, 2, 3. ఓకే, వీటికి పేర్లు, దీన్ని కే షెల్ అంటాం, దీన్ని ఎల్ షెల్ అంటాం, దీన్ని ఎం షెల్ అంటాం, ఇంకా n, అలాగే ఫోర్త్ ఆర్బిట్. ఇలా న్యూక్లియస్కి దగ్గరగా ఉన్న ఆర్బిట్ ఏంటి? n1 ఫస్ట్ ఆర్బిట్, కే షెల్, అంటే ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్కి కొంచెం దగ్గరగా ఉంటాయి ఈ షెల్లో. అలా డిస్టెన్స్ పెరిగే కొద్దీ ఎలక్ట్రాన్స్ యొక్క ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇది జనరల్ స్ట్రక్చర్. ఎప్పుడైతే లైట్ ఫాల్ అయిందో, ఇది ఫస్ట్ ఆర్బిట్ కదా, ఫస్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ డస్ నాట్ లూజ్ ఎనర్జీ. దీంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్, ఒకే ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఎప్పుడు ఎటువంటి చేంజెస్ చూపించవు. ఏమవుతుంది, ఈ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఈ ఆర్బిట్కి ఎగ్జైటేషన్ అంటే షిఫ్ట్ అవుతాయి. ఓకే, సో n1 టు n2కి షిఫ్ట్ అవుతాయి. ఇవి ఫస్ట్ చేంజ్ అబ్జర్వ్ చేశారు.
దే అబ్జార్ప్షన్ ఆఫ్ ఎనర్జీ, అంటే ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్లో అబ్జర్వ్ చేసుకొని ఎలక్ట్రాన్స్ అనేవి N1 నుంచి N2కి ఎక్సైటేషన్ అయ్యాయి. బట్ అవి ఎక్కువసేపు హయ్యర్ ఎగ్జైటెడ్ స్టేజ్లో ఉండలేవు కాబట్టి మళ్ళీ రిటర్న్, ఎవరైనా అంతే కదా, ఫస్ట్ వేరే ప్లేస్కి వెళ్ళా తిరిగి ఇంటికే వస్తారు. అలానే ఎలక్ట్రాన్ కూడా ఎనర్జీ పడంగానే వేరే ఆర్బిట్కి వెళ్ళినా వెంటనే రిటర్న్ దాని ప్లేస్కి అది గ్రౌండ్ స్టేట్కి వస్తుంది. ఎందుకంటే ఆ ఎలక్ట్రాన్ యొక్క యాంగులర్ మొమెంటం క్వాంటైజేషన్ అనేది ఈ ఆర్బిట్లోనే పర్మిటెడ్గా ఉంటుంది కాబట్టి వెంటనే రిటర్న్ బ్యాక్ వస్తుంది. సో N2 నుంచి మళ్ళీ N1కి వస్తుంది. అప్పుడు ఏం చూపిస్తుంది మనకి, ఎమిషన్ ఆఫ్ లైట్ మనకి కనపడుతుంది. ఈ టూ కాన్సెప్ట్స్ని థర్డ్ పోస్టులేట్లో బోర్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీస్ ఆర్ ద 3 important postulates of Niels Bohr atomic model. First one will be electrons revolve around the nucleus in a fixed orbit called stationary orbits. Second one ఏంటి, ఓన్లీ అలౌడ్ ఆర్బిట్లోనే ట్రావెల్ చేస్తాయి. ఆ అలౌడ్ ఆర్బిట్స్ అంటే క్వాంటైజేషన్ ఆఫ్ ద యాంగులర్ మొమెంటం, ఎలక్ట్రాన్స్ యొక్క యాంగులర్ మొమెంటంకి క్వాంటైజేషన్ జరగాలి. దాని ఫార్ములా వచ్చేసి mvr/nh అని తెలుసుకున్నాం. థర్డ్ వన్ విల్ బి లైట్ అనేది ఆటో మీద పడినప్పుడు ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్లో ఏ చేంజెస్ ఉండొచ్చు. ఫస్ట్ ఏంటి, లోవర్ ఆర్బిట్ నుంచి హయ్యర్ ఆర్బిట్కి వెళ్ళినప్పుడు అబ్జర్ప్షన్ ఆఫ్ ఎనర్జీ జరిగింది. రిటర్న్ మళ్ళీ తన స్టేట్కి తను రిటర్న్ అయినప్పుడు ఎమిషన్ ఆఫ్ లైట్ జరుగుతుంది అని చెప్పి నీల్స్ బోర్ గారు చెప్పారు. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్, ఆర్బిట్ అన్నారు. ఆర్బిట్ యొక్క రేడియస్ ఎంత ఉండొచ్చు, ఎలక్ట్రాన్ యొక్క వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ వాల్యూ ఎంత, అలానే ఆ ఆర్బిట్ యొక్క ఎనర్జీ ఆఫ్ ఆర్బిట్. ఈ 3 క్వశ్చన్స్కి నీల్స్ బోర్ గారు డిరైవ్ చేసి ఫార్ములాస్ ఇచ్చారు. ఫస్ట్ వన్ ఈస్ రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్. దీనినే బోర్ రేడియస్ అని కూడా అంటాం. nth ఆర్బిట్ అంటే n ప్లేస్లో ఫస్ట్ ఆర్బిట్ అవ్వచ్చు, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఎక్సెట్రా అలా పెట్టుకుంటాం. దీని యొక్క ఫార్ములా వచ్చేసి Rn = n² h² / 4π² me² 1/z. ఓకే, Z ఈస్ అటామిక్ నెంబర్. ఎస్పెషల్గా బోర్ గారు హైడ్రోజన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి అటామిక్ నెంబర్ ఆఫ్ ద హైడ్రోజన్ Z వాల్యూ వచ్చేసి 1. ఓకే, ఈ h² / 4π² me² వాల్యూ వచ్చేసి 0.529 యాంగ్స్ట్రమ్స్ ఇంటూ n². ఇది రేడియస్ ఆఫ్ ద nth ఆర్బిట్. ఈ n²లో ఫస్ట్ ఆర్బిట్కి 1, సెకండ్ ఆర్బిట్కి 2 వాల్యూస్ వేసుకుంటే మనకి రేడియస్ ఆఫ్ ఆ పర్టికులర్ ఆర్బిట్ మనకి తెలుస్తుంది. సెకండ్ వన్ ఈస్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ దట్ పర్టికులర్ nth ఆర్బిట్. ఆ nth ఆర్బిట్లో వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ఆర్బిట్లో ఎంత అని చెప్పి డిరైవ్ చేస్తే, ఈ డెరివేషన్ ఎలా చేశారు అంటే మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ అంత ఇంపార్టెంట్ కాదు, ఫార్ములాస్ మాత్రం చాలా ఇంపార్టెంట్. సో వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ తీసుకుంటే 2.18 ఇంటూ 10⁻⁶/n మీటర్ పర్ సెకండ్. ఇది వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ nth ఆర్బిట్. థర్డ్ వన్, ఎనర్జీ ఆఫ్ ఆర్బిట్. ఆర్బిట్ యొక్క ఎనర్జీ ఎంత, nth ఆర్బిట్ ఎనర్జీ ఆఫ్ nth ఆర్బిట్ చేసుకుంటే En = -13.6/n² ఎనర్జీ కాబట్టి ఎలక్ట్రాన్ వోల్ట్స్ పర్ ఆటమ్. దిస్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ nth ఆర్బిట్. ఇక్కడ నెగిటివ్ సైన్ ఇండికేట్స్ ఆ ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్కి బౌండ్ అయి ఉంది కాబట్టి అది నెగిటివ్ సైన్ని ఇండికేట్ చేస్తుంది. దీస్ ఆర్ ద 3 ఎక్స్ప్రెషన్స్ బోర్ గారు డిరైవ్ చేశారు. రేడియస్ ఆఫ్ ఆర్బిట్, వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ అండ్ ఎనర్జీ ఆఫ్ ద nth ఆర్బిట్, విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మెరిట్స్ ఆఫ్ దిస్ అటామిక్ మోడల్ చూసుకుంటే, ఫస్ట్ వన్ విల్ బి స్టెబిలిటీ ఆఫ్ ద ఆటమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏ మోడల్ ఈ స్టెబిలిటీ ఆఫ్ ఆటమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నీల్స్ బోర్ గారి అటామిక్ మోడల్ మాత్రం ఎలక్ట్రాన్స్ అనేవి ఫిక్స్డ్ ఆర్బిట్లో ఎనర్జీ లాస్ అవ్వకుండా ఉంటాయి, సో అవి స్టేబుల్గా ఉంటాయి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. సెకండ్ వన్ ఏంటంటే ఈ రేడియస్, ఎనర్జీ, వెలాసిటీకి కరెక్ట్ వాల్యూస్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. థర్డ్ వన్ ఈస్
ఎనర్జీ లెవెల్స్ కాన్సెప్ట్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే N1లో ఉన్న ఆర్బిట్కి లో ఎనర్జీ ఉంటుంది, అలాగే ఆర్బిట్స్ పెరిగే కొద్దీ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అని చెప్పి ఈ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేశారు. హైడ్రోజన్ స్పెక్ట్రమ్ గురించి కూడా నీల్స్ బోర్ గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీస్ ఆర్ ద మెరిట్స్. యాజ్ యూజువల్ డిమెరిట్స్ కూడా ప్రతి ఒక్క మోడల్కి మెరిట్స్ ఎన్ని ఉంటాయో డిమెరిట్స్ కూడా ఎరేజ్ అవుతాయి. డిమెరిట్స్ చూసుకుంటే ఫస్ట్ మేజర్ వన్ ఏంటంటే నీల్స్ బోర్ గారు ఓన్లీ హైడ్రోజన్ ఆటమ్, హైడ్రోజన్ లైక్ ఆటమ్ అండ్ హైడ్రోజన్ లైక్ ఆటమ్స్. హైడ్రోజన్ లైక్ ఆటమ్స్ అంటే హైడ్రోజన్ లైక్ చేసే ఆటమ్స్ కాదు. హైడ్రోజన్లో ఎలక్ట్రాన్స్ 1 ఉంటాయి కదా, అలానే వేరే ఆటంలో ఇప్పుడు హీలియం ప్లస్ తీసుకుంటే 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. అలాగా ఈ రెండింటి ఇట్లాంటి వాటి స్ట్రక్చర్స్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశారు. మల్టీ ఎలక్ట్రాన్ సిస్టమ్ ఉంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మేజర్ డిమెరిట్. థర్డ్ వన్ ఈజ్ ఎఫెక్ట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, అలానే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఏం చేంజెస్ అవుతాయి అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. వీటినే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని జీమాన్ ఎఫెక్ట్ అంటాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు చేంజెస్ వచ్చేదాన్ని స్టార్క్ ఎఫెక్ట్ అంటాం. ఈ రెండింటి గురించి నీల్స్ బోర్ గారు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. హియర్ దీస్ ఆర్ ద మెరిట్స్, డిమెరిట్స్ ఆఫ్ బోర్స్ అటామిక్ మోడల్. ఈ వీడియోలో మనం నీల్స్ బోర్ గారు అటామిక్ మోడల్ అండ్ రేడియస్ ఎనర్జీ వెలాసిటీ గురించి, మెరిట్స్ డిమెరిట్స్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో హైడ్రోజన్ స్పెక్ట్రమ్, నీల్స్ బోర్ గారు ప్రపోజ్ చేసిన హైడ్రోజన్ స్పెక్ట్రమ్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ స్టే సేఫ్. ఈ వీడియో ఎండింగ్లో నేను బోర్స్కర్ అటామిక్ మోడల్ ఇన్ షార్ట్ 1 పేజ్ రివిజన్ లాగా పెడుతున్నాను. ఒకసారి చూడండి, చాలా బాగా అర్థమవుతుంది.